మా స్నేహితుడిని కోల్పోవడం చాలా బాధాకరం. ఒక స్నేహితుడిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దినేష్ మాట పలకరింపు, బాధ, ఆవేదన ప్రతి ఒక్కరిని ఎవరు పేరు పేరున పలకరించినా ఒకే పేరు దినేష్ చనిపోవడానికి కారణం RJBMK. కానీ మా వాడు 2 నెలల క్రితం నా స్నేహితుడు కెంపులో దినేష్ మూర్తి సూసైడ్ చేసుకుంటే ఆ రోజు హాస్పిటల్ దాంట్లో ఉన్నటువంటి నోట్లో కూడా ఒకరిని బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అంటే ఆ రోజు కూడా ప్రత్యక్షంగా స్నేహితుడుగా ఉంటూ వెన్నుపోటు పొడిచినటువంటి ఆ RJBMK అక్కడ చూస్తే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున చేసుకున్నాడో అర్ధరాత్రి ఊరేసుకున్నాడో తెలియదు కానీ ఆ బాడీ ఏలాడుతుంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ భయంతో నేనెక్కడ చిక్కిపోతానే అని కాళ్ళు కాలుగినటువంటి పిల్లిలా తిరుగుతూ అదే అపార్ట్మెంట్ లో అదే రూమ్ లో చాలా మంది చూస్తుండగా చరణ్ అవునా కదా తిరుగుతూ ఉన్నాడా లేదా, ఇలాంటివి BMK అనే వ్యక్తి ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి నేను అడుగుతున్నా. మాకే చరణ్ గాని నాకు గాని నా సందీప్ గాని అందరికి ఎవరినైనా సరే నేను చాలా సార్లు ఆ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నటువంటి అమ్మాయికి మాకు మధ్యలో రావద్దని కాళ్ళు పట్టుకున్నాడని కూడా మాకు చెప్పాడు, బతి మాలుకున్నాడని మాకు చెప్పాడు. ఆ రోజు ఆ BMK చెప్పిన పదం, బ్రో మాది సినీ ఫీల్డ్ లాంటిది బ్రో, మా ఇద్దరి కెమిస్ట్రీ అవన్నీ చూస్తేనే మేము యాంకర్స్ గా కనబడతాం, నువ్వు ఇంకా అప్డేట్ కాలేదు బ్రో అని వాడిని హింసించే విధంగా ఆ మాట చెప్పి వాడి మనసు బాధ కలిగించే విధంగా చేసి పంపించి అంతతో ఆగకుండా 2 నెలల నుంచి వాళ్ళు రీల్స్ ఏర్పాటు చేసి వాడికి సుఖ సంతోషాలు లేకుండా లాస్ట్ కి వాళ్ళ కళ్ళల్లో ఆనందం మా స్నేహితుడిని మేము ఉరికంబంలో ఉరితాడులో చూడాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి 2 చేతులు జోడించి మీ ప్రతికాముడిగా ప్రశ్ముఖంగా నేను కోరుకునేది నా ఫ్రెండ్ ఆత్మశాంతికి జరగాలి అంటే ఆ BMK మీద వెంటనే విచారణ జరిపించి ఆ రోజు కూడా సూసైడ్ చేసుకున్నప్పుడు హాస్పిటల్లో ఎందుకున్నావు ఆ అధికారులు నేను కోరుకునేది వెంటనే BMKని మీరు తీసుకొని ఈ ప్రేమికుల మధ్యలో వచ్చి ఒక ప్రాణాన్ని తీసినటువంటి వ్యక్తికి మీరే విచారణ జరిపించి తగిన చనిపోయిన వ్యక్తికి న్యాయం చేస్తూ ఒక స్నేహితుడిగా మాకు కూడా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. మా దినేష్ సంబంధించిన అమ్మాయి పేరు ఒక మానవతా దృక్పథంతో అతనికి కూడా ఇష్టం లేదు, మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఇంకొక పేరుని మేము తెలియపరచట్లేదు. BMKని తీసుకుంటే ఏం జరిగిందో మొత్తం వస్తుంది కాబట్టి BMK పేరుని మేము తీసుకోవడం జరుగుతుంది. 2 నెలల క్రితం ఒక 3 పేజీల లెటర్ రాస్తున్నాడు, ఈ రోజు చూస్తే ½ పేజీ లెటర్ రాస్తున్నాడు అన్నాడు. అసలు ఈ లెటర్లు నిజమా అబద్ధమా అనేది కూడా మాకు అర్థం కావట్లా. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసినటువంటి హత్యతో కూడుకున్నటువంటి ఆత్మహత్య అని చెప్పేసి ఇది విచారించాల్సిన అవసరం గట్టిగా డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి నేను డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నా. కెంపుల దినేష్ మూర్తి అనే వ్యక్తి వాస్తవంగా నేషనల్ ఛానల్లోనే సీనియర్ మోస్ట్ ఇండియా టుడేలో విలేకరి అయినటువంటి ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటి అని స్పందించి BMK అనే వ్యక్తి పోలీసులు ఉండగా సొంత వ్యక్తిని అడ్డంగా నిలబడి ఆ వ్యక్తి లోపలికి ఎందుకు వెళ్ళాడు అనే అనుమానాలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకున్నాడని చేతులు దులుపుకొని లెటర్ చూపిస్తే మాత్రం అది న్యాయం జరగదు. SP గారు వెంటనే ఫోరెన్సిక్ కి పంపించండి. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ NTR వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.